హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనలీ ది మోస్ట్ అవైటెడ్ మూవీ యాష్ గారు నటించిన టాక్సిక్ జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చా. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 14 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. సింపుల్ స్టోరీ లైన్ భయ్య. ఒక పెద్ద గ్యాంగ్స్టర్ వరల్డ్ అయితే ఉంటుంది. ఆ వరల్డ్ అంతా కూడా ఓపిఎం అనే డ్రగ్ చుట్టూ నడుస్తుంది అనమాట. అలాంటి వరల్డ్లో రాయా అనే ఒక క్యారెక్టర్ అండ్ అలాగే తన సిస్టర్ గంగా, వీళ్ళు ఆ వరల్డ్లో ఎలా ఎదిగారు, అక్కడ వాళ్ళ ప్లేస్ ఎలా సంపాదించుకున్నారు, అసలు వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ రాయ ఎవరు, ఈ గంగ ఎవరు, వీళ్ళిద్దరూ కలిపి ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ టాక్సిక్ అనే మూవీ. నేనైతే స్పాయిలర్లు ఏమి ఇవ్వలేదు, స్టోరీ ప్లాట్ కూడా జస్ట్ బేసిక్ స్టోరీలు అని చెప్పా. మెయిన్ స్టోరీ ప్లాట్ అంతా కూడా మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే నచ్చలేదు. ఇట్స్ ఎ సింపుల్ వర్డ్ భయ్య, నచ్చలేదు అన్నది. మీరు తమ్నైల్ చూసి ఉంటారు. లిటరల్లీ టార్చర్, మామూలు టార్చర్ కాదు. 3 గంటల 14 నిమిషాలు నరకంగా అనిపించింది నాకు. లిటరల్లీ మూవీ చూస్తున్నంత సేపు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత ఘోరంగా ఉంటుందని చెప్పి. మీరు రెగ్యులర్ ఆడియన్స్ అయితే నా లైవ్లు చూసే ఉంటారు. ఎప్పటి నుంచో సినిమాని బ్యాక్ చేసుకుంటూ వస్తున్నాను నేను, బాగుంటుంది ఓకే. ఒకవేళ అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా యావరేజ్గా నా వెళ్ళిపోద్ది. గీతూ మోహన్ దాస్ డిసప్పాయింట్ చేయదు. యశ్ కూడా అంత ఈజీగా ఒప్పుకునే క్యారెక్టర్ కాదు. పైగా ఎంత టైం తీసుకున్నారంటే సంథింగ్ ఏదో ఉంటుంది మూవీలో. ఎంత బ్యాక్ చేసుకుంటూ వచ్చా. బట్ వన్స్ వెళ్ళి సీట్లో కూర్చున్న దగ్గర నుంచి మొదలైంది. స్టార్టింగ్ నుంచే మీకు ఎలా ఒక 10 నిమిషాలు బాగుంది, దాని తర్వాత రాడ్ వేశారు, తర్వాత బాగుంది రాడ్ వేశారు, అలా కాదు. స్టార్టింగ్ నుంచే పెట్టేశారు పెంట. ఎక్కడ కనెక్ట్ అవ్వదు, ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది భయ్యా, బాబా 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 లిటరల్లీ దండం. ఒక్కొక్క క్యారెక్టర్కి నరకం చూపెట్టేశారు ఆ క్యారెక్టరైజేషన్స్ అయితే. అండ్ మెయిన్గా వీళ్ళు తీసుకున్న బ్యాక్ డ్రాప్కి వరల్డ్ బిల్డింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది అన్నది మర్చిపోయారు అంతే. లేదు, వరల్డ్ బిల్డింగ్ లేదు అసలు సినిమాలో. జస్ట్ ఆ ఓపిఎం అన్నది మీరు ఎప్పుడు విని ఉంటారు రీసెంట్ టైమ్స్లో ఆల్రెడీ ఎన్టీఆర్ డ్రాగన్ దాంట్లో విని ఉంటారేమో. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, కానీ వీళ్ళని యూజ్ చేసుకోలేదండి. జస్ట్ అది ఒక బ్యాక్ డ్రాప్లో థీమ్ కింద ఉంటుంది అంతే అది. కానీ అందులో ఉన్న క్యారెక్టర్స్ విలన్స్ చాలామంది ఉంటారు అండ్ సైడ్ క్యారెక్టర్స్ చాలామంది ఉంటారు. పైగా వీళ్ళందరూ ఉండేదే మొత్తం గ్యాంగ్స్టర్ వరల్డ్. దాన్ని అసలు ఆ వరల్డ్ బిల్డింగే చేయరు అసలు. డైరెక్ట్ తీసుకెళ్ళి అందులో పాడేసి చూడండి మీరు అంటారు. చిరాకు వచ్చేస్తుంటుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరిని చంపుకుంటున్నాడు అర్థం కాదు, ఎందుకు చంపుకుంటున్నాడు అర్థం కాదు. కొట్టుకుంటూనే ఉంటారు. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇదే ఉంటుంది, ఏం ఉండదు. అంటే ఒక బేసిక్ స్టోరీ ప్లాట్ అంటూ లేదు సినిమాకి యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ట్రైలర్లో చూసినప్పుడు ఏమనుకున్నానంటే ఓకే, సన్ వర్సెస్ ఫాదర్, ఇదే మెయిన్ కాన్ఫ్లిక్ట్. సో ఈ కాన్ఫ్లిక్ట్ మీద మొత్తం మూవీ డిపెండ్ అయ్యి ఉంటుంది. సన్న కూడా కే రాధ్వాని కొడుకని కూడా మనకు తెలుసు. సో ఇదే రన్ అవుద్ది మొత్తం. ఇంటర్వెల్కి ఇంట్రడ్యూస్ చేస్తారు కాన్సెప్ట్, అక్కడి నుంచి సన్ వర్సెస్ ఫాదర్ ఉంటుంది. ఎలా అన్నా మెయింటైన్ చేస్తారేమో అనుకున్నా. బట్ నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది లేదని నా బాధ కాదు, అలా ఉన్నా బాగుండేమో అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఈ సన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడో సెకండ్ హాఫ్ సగం అయిపోయాక వస్తుంది. అప్పటికి ఫస్ట్ హాఫ్ షెడ్కి వెళ్ళిపోయింది, నరకం కనిపించింది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వరస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్తాను నేను. ఈ మధ్యకాలంలో నేను అంత వరస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ నేను అస్సలు చూడలే. అంత వరస్ట్ కనిపించింది నాకు. సర్లే, సెకండ్ హాఫే కాపాడాలి ఈ సినిమాకి అని చెప్పేసి ఓపిక్గా కూర్చున్నా. ఫస్ట్ హాఫ్ కన్నా వరస్ట్ ఏదన్నా ఉందంటే అది సెకండ్ హాఫే. ఇంటర్వెల్ బ్యాంక్ కన్నా వరస్ట్ ఏదన్నా ఉందంటే అది క్లైమాక్సే. ఇంటర్వెల్ బ్యాంక్కి నువ్వు అయిపోయారు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకా ఉడకబెడతారు, లిటరల్లీ ఉడకబెడతారు భయ్యా. నాకు చిరాకు వచ్చింది. సినిమా అయిపోతే బాగుంది అనిపించింది. నేను ఎప్పుడు ఏ సినిమాకి బయటికి రాను, అది ఎంత రాడ్ అన్నా సరే కానీ నేను చూస్తా. సో ఇది కూడా అలాగే చూసా. క్లైమాక్స్ వరకు ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఎందుకు చూసాను అన్న రిగ్రెట్ వచ్చింది. ఎందుకంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది భయ్యా. ఆ ఒక్క ట్విస్ట్కి గీతూ మోహన్ దాస్, ఒక లేడీ డైరెక్టర్, తను ఇంత పెద్ద సినిమా తీస్తుందంటే ఒక రెస్పెక్ట్ ఉంది నాకు సినిమా స్టార్టింగ్లో మొదలెట్టినప్పటి నుంచి. బట్ ఎప్పుడైతే ఆ ట్విస్ట్ చూసానో ఉన్నకాడికి మొత్తం ఏం లేదు ఇంకా. ఎంత ఫోర్స్డ్ ట్విస్ట్, ఎంత వరస్ట్ ట్విస్ట్, అవసరమా? అది కూడా ఇంత లాజిక్ లెస్గా ప్రజెంట్ చేయడం కూడా అవసరమా అనిపించింది నాకు లిటరల్లీ. ఎందుకు చూసాను రా బాబు అనిపించింది. ఎక్కడ ఇంప్రెసివ్గా అనిపించలా. ఫ్యూ మూమెంట్స్ బాగున్నాయి. ఏంట్రా అంటే కియారా అద్వానీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ కియారా అద్వానీ క్యారెక్టర్ అండ్ రాయా మధ్య ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. చాలా టాక్సిక్ లవ్ స్టోరీ అది యాక్చువల్లీ. బట్ చాలా బాగుంటుంది భయ్య చూడడానికి. చాలా నీట్గా సెటప్ చేస్తారు. ఆ రొమాంటిక్ ఎలిమెంట్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, కియారా అద్వానీ పర్ఫార్మెన్స్ కానీ సూపర్గా వర్కౌట్ అవుద్ది. సినిమా మొత్తంలో నాకు అది ఒకటి చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే నయనతార గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. టెక్నికల్లీ సినిమా అయితే టాప్ నాచ్. నేనైతే పేరు పెట్టను అసలు. వాళ్ళు 3 ఇయర్సా 2.5 ఇయర్సా వాళ్ళు తీసుకున్న టైం అయితే మీకు, అండ్ ఆ పెట్టిన బడ్జెట్ కూడా మీకు కనిపిస్తుంది. టెక్నికల్లీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను దాని గురించి ఏం మాట్లాడను. బట్ నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూడడానికి వెళ్ళాను కదా సినిమా.
టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేది ఒక పార్ట్ అంతే సినిమాలో. మెయిన్ మనకు కావాల్సింది స్టోరీ వర్కౌట్ అవ్వాలి, క్యారెక్టర్స్ వర్కౌట్ అవ్వాలి, వాళ్ళ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి. బట్ మెయిన్ ఇక్కడ ఏది వర్కౌట్ అవ్వదు. స్టోరీయా ఎన్నో సార్లు చూసి, చూసి, చూసి దంచి కొట్టేసిన స్టోరీ. ఫాదర్ అండ్ సన్ ఫైట్ ఏదైతే ఉందో ఆ రైవల్రీ గానీ, ఆ ఎమోషన్ గానీ జీరో భయ్యా, లిటరల్లీ జీరో. ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే లాస్ట్ ఆ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత ఇంకా ఇరిటేషన్ వచ్చేస్తది. నేను ట్రైలర్ చూసినప్పుడు టెకెట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, టెకెట్ క్యారెక్టర్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. యష్‌ని ఒక డిఫరెంట్ రోల్‌లో చూస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి నేను అన్నా. బట్ వన్స్ ఆ టెకెట్ క్యారెక్టర్‌ని స్క్రీన్ మీద చూసిన తర్వాత అస్సలొద్దు. దీని బదులు ఆ కేజీఎఫే బెస్ట్. ఇదే బెస్ట్ అనిపించింది. అంటే కేజీఎఫ్ షేడ్సే బెస్ట్. టెకెట్ క్యారెక్టర్ అస్సలొద్దు. ఎలాంటి పర్ఫార్మెన్స్‌లు అస్సలొద్దు అనిపించింది నాకు. ఆ టెకెట్ క్యారెక్టర్‌ని చూసాక. అంత వరస్ట్‌గా ఉంది. ఇంకా రుక్మిణి వసంత్ క్యారెక్టర్ అయితే స్టోరీకి రుక్మిణి వసంత్‌కి సంబంధమే లే. సెకండ్ హాఫ్ గూడా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాంటిక్ ఎలిమెంట్స్ వైలెన్స్‌తో సాగదీసేద్దాం. సో, సెకండ్ హాఫ్‌లో ఇప్పుడు సాగదీయడానికి ఏం లేదు. సో, రుక్మిణి వసంత్‌ని తీసుకొద్దాం. అంతే. దీనికి మించి తప్ప ఎందుకు ఉపయోగం లేదు రుక్మిణి వసంత్. నాకైతే ఎందుకు అసలు వర్కౌట్ అవ్వలేదు అసలు ఆ క్యారెక్టర్. నాకు నచ్చను కూడా నచ్చలేదు అసలు. రుక్మిణి వసంత్ క్యారెక్టర్ వేస్టెడ్ అని చెప్పొచ్చు. నయనతార క్యారెక్టర్ కే.ఆర్. ఆదోని అంతే భయ్యా. ఇంకా హియర్ కమ్స్ ద మెయిన్ పర్సన్. సినిమా ఎక్కడి దాకా రావడానికి, ఆ సినిమాని మనం థియేటర్‌లో చూడడానికి కారణమైన పర్సన్ యష్. రాకింగ్ స్టార్ యష్. ఎందుకంటే రీసెంట్‌గా ఈవెంట్‌లో గూడా గీతూ మోహన్ దాస్ గూడా చెప్పింది. యష్ నన్ను నమ్మాడు. నన్ను నమ్మాడు కాబట్టే ఉన్న వాళ్ళందరూ గూడా నన్ను నమ్మారు. ఈ సినిమా పాజిబుల్ అయ్యింది. ఎందుకు నమ్మావయ్యా నువ్వు అసలు నాకు అర్థం కాదు. ఏముందండి అసలు ఇందులో ఏముందండి? దీనికి 3 సంవత్సరాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ ప్రైమ్ టైమ్ అంతా వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు యష్ గారికి? నాకు అస్సలు అర్థం కాలేదు భయ్యా. అసలు ఏం లేదు ఇందులో అసలు చూపించడానికి. ఆ ఇంగ్లీష్ డైలాగులు, ఆ రిచ్ విజువల్స్, వైలెన్స్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా రిచ్‌గా ఉంటాయి. కొంచెం హాలీవుడ్ స్టైల్‌లో ప్రెజెంట్ చేద్దామని ట్రై చేశారు. ఇవి తప్ప స్టోరీలో ఏముంది అంత స్ట్రెంత్? ఏం లేదు. లిటరల్లీ టార్చర్ తప్ప ఏం లేదు అందులో. అండ్ ఆయన పెర్ఫార్మన్స్ కూడా ఆహ్, తలపోటొచ్చింది బ్రో. డైలాగ్ డెలివరీ ఉంటుంది. వరస్ట్ డైలాగ్ డెలివరీ అసల యష్ గారిది. ఆ 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2'లో ఏదైతే ఉంటుందో అదే డైలాగ్ డెలివరీ. ఏం మారదు. ప్రతి డైలాగు. అక్కడక్కడ కొన్ని డైలాగులు జెన్యూన్‌గా వర్కౌట్ అయ్యాయి యాక్చువల్లీ. కొన్ని కామెడీ డైలాగులుంటాయి. 18+ కామెడీ డైలాగులు చాలా బాగున్నాయి. నవ్వొచ్చింది. బట్ ఉన్న సినిమా అంతా గూడా మీరు భరించాలసల. ఆ డైలాగ్ డెలివరీ అసల 'కేజీఎఫ్' క్యారెక్టర్ వచ్చి 'రాయా'లో ఉన్నట్టు ఉంటది తప్ప ఏం ఉండదసల. 'రాయ' క్యారెక్టర్‌ని చూస్తానమైతే అస్సలు ఉండదు. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నచ్చలేదు. నాకు నిజంగానే టార్చర్ అనిపించింది. ఈ ఇయర్‌లో ఇప్పటిదాకా ఎలాగ ఎప్పుడు ఏ సినిమాకి కూడా అనుకోలేదు నేను. కొన్ని రాడ్‌లు చూసా, దరిద్రాలు కూడా చూసాను గానీ, ఇలాగ ఎప్పుడు అనుకోలేదు నేను. అస్సలు నచ్చలేదు నాకు. హోప్ గైస్ మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్‌లో చూడడానికి ట్రై చేయండి. థియేటర్‌లో చూడండి. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నా ఒపీనియన్ సీరియస్‌గా తీసుకోవద్దు. మీరు మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయితే బెస్ట్ అని నా ఫీలింగు. మీరు కూడా చూసి తెలుసుకోండి అంతే. ఓకే. నేనైతే వెళ్ళొద్దని చెప్పను. వెళ్ళమని కూడా చెప్పను. హోప్ మీ దగ్గర టైం ఉండి, మీ దగ్గర అమౌంట్ ఉంటే వెళ్ళండి. సినిమా అయితే ఫ్యామిలీ వాచబుల్ కాదు. అడల్ట్ కంటెంట్ హెవీగా ఉంది. సో, ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే. దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో మాట్లాడుకుందాం మనం. సో, చేస్తాను దీని గురించి. ఎందుకంటే చాలా మాట్లాడొచ్చు. చాలా పెట్టారు అవ్వారం. రివ్యూలో చెప్పలేను నేను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. లవ్ యూ ఆల్. బాయ్.